గురించి నాకు కొత్త పౌచ్ పెట్టుకురా నేను. సో ఇప్పుడు మనం పోయి హోమ్ టూర్ పెడదాం అన్నమాట. రామా రా, రండి రండిరా. ఒక్కసారి ఎవడు ఎంత దారుణంగా పెట్టారు, అదేంత తిన్నట్టే పెట్టింది. ఇది నాకేం నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నాను. చెప్తాను ప్రమోషన్స్ కి నానా సంకలనాకి దీన్ని ఎప్పుడు వాళ్ళకి పెడతారో. ఆల్రెడీ పగలు తగినట్టున్నారు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒరే సాయిగా, ఇది పగలు కొట్టారా? సరే రా. అసలు హోమ్ టూర్ అంటే హోమ్ లో వాళ్ళు ఉండాలి కదా. నేను ఒక్కదాన్ని పెట్టుకుంటా పోతే వీళ్ళు ఏం చేస్తాడు, గిన్నెలు అడుగుతున్నా. ఇదో ఏందో వచ్చిందండి వయ్యారి. యావరేజ్ ఫిగర్ గైస్, బిలో యావరేజ్. సలా ఇది పగలు తగ్గినావా? ఇది అర్థమేది? నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో. అద్భుతమైన హోమ్ టూర్ చేద్దాం అన్నమాట. ఇక్కడ కొట్టుకుంటారు, ఇక్కడ ఇది మా పేరెంట్స్ అన్నమాట. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నన్ను ఒక్క ఎట్లా చేస్తారంటే ఇంట్లో పెట్టి నిజంగా చెప్ప వలగొడతా. పెద్ద మాట. చూడు బొమ్మ. కూర్చొని ఫ్యాన్స్ కోసం అంటే ఫ్యాన్స్ కోసం చేయవా? అంటే లైట్ అంటే అది రామ్ లైట్ కదా. నాకు వచ్చా. సరే సరే, ఇట్లా ఒక స్టెప్ మేము నేర్పిస్తాం. పులుసుల వంకాయ బద్ద బ్యాటరీ కళ్ళు ట్యాంకట్టు కబీ గుబ్బి చుర్రు చుర్రు నబరముతే నాయమ్మ నా తల్లి నా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నువ్వే నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ చాలు. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? సో ఇవి వచ్చేసి నేను చెప్తా మనం చెప్తున్నాను. ఓవర్ తెగిందిరా. సో గైస్ యావరేజ్. నేను మొదలు ఇవన్నీ వచ్చేసి నా బట్టర్. ఎన్ని పైసలు దగ్గర పెట్టినావు అది చెప్పు ఫస్ట్. ఏమో తెలీదు. ఇవో అడగండి, మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు అన్ని దాపెట్టుకోవాలా? అవును, ఎవరైనా నమ్మటలే. హైదరాబాద్ నుంచి దగ్గొచ్చారు గైస్, అది మర్చిపోకు. ఎవరైనా తీసుకొచ్చారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈమె మొక్కకున్నా ఆల్రెడీ. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.